ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూవర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే రావి గారు. అమ్మ, ఎమోషన్స్ తో ఆడుకోవద్దు అనేది అందరం అనుకుంటూ ఉంటాం. అవును. లవర్స్ ఎక్కువ కనిపిస్తారు, వాళ్ళు ఒకరినొకళ్ళు ఆడుకోవడం. భార్యాభర్తలు, ప్రతి రిలేషన్ లో కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అవును. చాలా ఎమోషనల్ గా ఉంటారమ్మా కొందరు. పాపం వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు బాధ పెట్టడం రాదు, బాధ పడ్డమే తెలుస్తుంది. బాధ పెట్టకూడదు అని బాధపడుతూ ఉంటారు. అవును. సో నిజంగా అలాంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండాలమ్మా. అవతల పర్సన్ నిన్ను ఎమోషనల్ గా ఆడుకుంటున్నారని కొందరికి ఎంత కాలమైనా కూడా వాళ్ళకి అర్థం కాదు. కాదు కాదు నేనేం చేశా, నేనేం తప్పు చేశా అని వాళ్ళను వాళ్ళు క్వశ్చనింగ్ చేసుకుంటారు, కానీ వాళ్ళు ఎందుకు చేశారు నాకని మాత్రం వాళ్ళకి రాదు. నేనేమన్నా మిస్టేక్ చేశానా, నన్ను ఎందుకు ఇలా, నేనేమన్నా కరెక్ట్ చేసుకోవాలా అంటే అక్కడే వాళ్ళ మంచితనం కనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళతో మనం ఎమోషనల్స్ గా ఆడుకోవద్దు కదమ్మా. ఎమోషన్స్ నిజంగా మీరు అన్నట్టుగా ఆడుకోకూడదండి. అది ఆడుకోవడం అంటేనే ఏమిటి అంటే ఇరువైపులా సంతోషంగా చేసే పనిని ఆడుకోవడం అంటారు. ఒక బాల్ ఆడుకోవడం, ఇంకొకటి ఆడుకోవడం అంటేనే అది. మీరు అంటే మీ ఒక మనిషి యొక్క ఎమోషన్స్ తో మీరు అంటే ప్లే చేస్తున్నారు, ఆడుకుంటున్నారు అంటే కావాలని ఎదుటి మనిషిని నేను బాధపడ్డాను. అది ఆనందం. అదంటారు కదా, పిల్లికి అదేంటి ప్రాణ సంకటం, ఎలుకకు ప్రాణగండం అన్నట్టు. అది పిల్లి ఏం చేస్తుందంటే వెంటనే చంపేదు, అది నోట్లో పట్టుకుని అడు తిప్పుతుంది, దాని ప్రాణం ఇలా పోతుంటుంది. దేవుడా నన్ను ఒకసారి చంపేసినా కూడా బాగుండు అనుకుంటుంది అనమాట ఎలక. కానీ పిల్లికి ఏంటంటే అది ఎట్లాగా నాకు దొరికింది కదా, అడు తిప్పుతుంది, ఇటు తిప్పుతుంది, అడు తిప్పుతుంది, ఇటు తిప్పుతుంది, పైకేస్తుంది, కిందికేస్తుంది, చంపుతుందో తెలీదు, చావదో తెలీదు, అది పరిగెత్తుకుంటూ వెళ్తుంటే మళ్ళీ ఇది వెంట పడుతుంది. ఇది అంటే అంత కదా, సేమ్ ఇలాగే ఉంటుంది. నిజంగానే అలాగే చెప్తుంటే పిల్లి ఎలుకకి ఇంత ఉంటది. అవునండి, దాని నువ్వు ఒకసారి నోట్తో పట్టుకుంది, అది చాలా బలంగా, అది గాయాలైపోయినాయి, అది ఇంకా లేవలేదు, అయినా కూడా ట్రై చేస్తుంది. అలా ఇలా పరిగెత్తుతే ఇది మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వేస్తుంది, కాలి కింద వేస్తుంది. ఇవన్నీ ఏంటంటే శాడిజం అన్నమాట. అట్లనే కొంతమంది మనుషులు కూడా కావాలని ఎదుటి మనిషిని అంటే వాళ్ళ వీక్ పాయింట్స్ ఏంటి, ఏ పాయింట్ అయితే వీళ్ళు బాధపడతారు, అంటే వీళ్ళు బాధపడితే నాకు ఎంత సంతోషంగా ఉంటుందని కావాలని చేస్తారనమాట. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండి. ఆ హస్బెండ్ ఎంత సాడిస్ట్ అంటే వైఫ్ ఎప్పుడు సంతోషంగా ఉంటే తను చూడలేడు, ఏదో రకంగా బాధ పెట్టాలి. ఎలా బాధ పెడతాడు తెలుసా? మీకు తెలుసు, లేడీస్ అందరికి మనకి 2, 3 అంటే చాలా భయం. ఏమిటి? ఒక బొద్దింక, ఒక బల్లి అంటే మాత్రం మనం ప్రాణం పోతుంది. మనం వీరులాగా సూర్యులాగా ఎవరితోనే పోట్లాడతాం, కానీ ఎక్కడైనా ఒక చిన్నది కనిపించిందంటే మాత్రం చాలా భయం వేస్తుంది. అయితే ఒక హస్బెండ్ ఏం చేశారంటే ఈమె అంత పర్ఫెక్ట్ ఉంటుందండి, ఎటువంటి అంటే వాళ్ళ చుట్టాలలో కానీ ఇతని విషయంలో కానీ ఎటువంటి తప్పు చేయదు, చాలా పర్ఫెక్ట్గా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తుంటది, ఎవరు కూడా ఆమెను వేలెత్తి చూపించరు. కానీ ఇతనికి ఏంటంటే ఒక రకమైన సాడిజం. ఎలా అయినా ఈమెను ఏడిపించాలి, ఎలా అయినా బాధపెట్టాలి. ఎలా బాధపెట్టాలి? కొట్టకూడదు, తిట్టకూడదు. కొడితే ఎందుకు కొట్టావు, ఏం తప్పు ఉందని అంటారు. కాబట్టి ఏం చేస్తాడంటే ఒక బొద్దింకను తీసుకొచ్చేసి ప్రతిరోజు ఆమెను హరాస్ చేసేవాడు. అది ఎమోషన్సే కదా. ఎంత అంటే చెప్పకుండా చేయకుండా పడుకున్నప్పుడు మీద వేయడం అంటే మనకి అదేం పెద్ద ఇది కాదు. అందరూ అంటారు అంటే భయం లేని నేను కూడా భయపడతావంటారు, కానీ నిజంగానే భయం ఉంటే చాలా భయం వేస్తుందండి కదా. అసలు అటు పక్కకు కూడా అలాంటిది అతను ఆమె ఎమోషన్స్తో ఎంత ఆడుకుంటాడంటే లాస్ట్కు ఆ విషయంలోనే ఆమె ఏం చేసిందంటే ఇంకా నేను ఉండలేను. ఆ చిన్న విషయంలో అతని నుంచి మా ఫ్యామిలీలో ఒక ఫ్రెండ్ అనమాట, చాలా క్లోజ్, ఏమి లేదు, ఏమి తాగాదలేదు. ఎందుకు చేస్తావంటే ఈమె సంతోషంగా ఉండడం అతను చూడలేడు, అందరితో మంచి అనిపించుకోవడం ఇతను చూడలేడు అన్నమాట. లాస్ట్కి ఏమైంది, విడిపోయింది, అంతే. బొద్దింకతో విడిపోయినారా? అంతే మరి ప్రతిరోజు రాత్రి చిన్నదని అనుకుంటాం, అనుభవించాలకి ఎంత కష్టం అండి. అది అనుకుంటారు ఎవరైనా కూడా. అంటే భయము, నాకు భయం కాబట్టి నా ఎమోషన్స్ తో మీరు ఆడుకుంటున్నారు అని అంటే మీరు సంతోషపడుతున్నారు, నేను ఇక్కడ బాధ. ఇప్పుడు ఇందాక చెప్పిన అదే అదే అనమాట. అదేం కాదు, ఎవరన్నా విన్నా కూడా ఆమె ఏమని చెప్తుంది, ఎవరికేం చెప్తుంది, ఏం చెప్తుంది చెప్పండి? బొద్దింక నా మీద వేశాడు, రాత్రిపూట పడుకుంటూ వేయడము, బ్లౌజులో వేయడము, మంచం మీద వేయడము, ఇలా చేసి 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 లాస్ట్కు ఆమెను ఏంటంటే అలా బాధపడుతుంటే తను చూసేవాడు. అలా చేసి 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 లాస్ట్కి ఏం చేసిందంటే, అంటే ఇప్పుడు విడిపోయినప్పుడు కూడా అతనికి ఏం బాధ లేదు. అంటే ఇప్పుడు ఆమె బాధపడుతుంది కదా. ఇప్పుడు ఎవరైనా సరే, ఏ వైఫ్, ఒక హస్బెండ్ వైఫ్ ఎంత తగాదాలు వచ్చినా వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయారు అంటే కొంచెం బాధనే ఉంటుంది. బాధ ఉండకుండా సంతోషంగా, ఈయన హ్యాపీగా ఉన్నాడు.
అంటే ఎమోషన్స్ తో ఆడుకోవడము అనేది చాలా తప్పండి. చాలా మటుకు చాలా మంది చేస్తారు. ఫ్రెండ్షిప్ లో కూడా అలా చేస్తారు. మీరు అన్నట్టుగా భార్యాభర్తలు ఇందాక చెప్పినట్టుగా ఇద్దరు ఒకరినొకరు పడే వాళ్ళు కూడా కావాలని అంటే నేనేం చెప్పినా కూడా నువ్వు వినాలి, లేకపోతే మళ్ళీ ఆడుకోవడమే అంతే. నేను రమ్మన్నప్పుడు రావాలి, వద్దంటే రాకూడదు, కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. అలా అంటేనే నేను నీతో పాటు ఉంటాను, లేకపోతే మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నారంటే ఆమె కానీ అబ్బాయి కానీ ఆ అమ్మాయికి కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేది అతనికి ఆ వీక్ పాయింట్ తెలుసు. అందుకని అలా ఆడుకుంటారనమాట. కాబట్టి అంటే మనం చెప్పేదేం లేదు, పిల్లికి మనం ఎన్ని ఉపదేశాలు చేసినా కూడా దాని ఏమంటారంటే ఆ నేచర్ అలాంటిదే, దాని స్వభావమే ఏంటంటే వేరే వాళ్ళని బాధ పెట్టడం. అలాగే కొంతమంది కేటగిరీస్ ఉంటారండి ఇందులో. చాలా అంటే ఆఫీసులలో బాసులు కూడా చాలా మటుకు అట్లా ఉంటారు. మన ఆడవాళ్ళల్లో కూడా ఎవరైనా పర్ఫెక్ట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, ఏమి పని పాట ఉండకుండా ఏదో సూటిపోటి మాట అనేసి ఒకేలాగా అంటే ఏదో ఒక మాట అనడం. నిన్నతో ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. ఇదిగో పొద్దున్న వెళ్తుంది, సాయంకాలం వస్తుంది, ఆమె ఎందుకు వెళ్తుందో, ఏ పని మీద వెళ్తుందో, తనకేందో అవి కాదు. అంటే ఇవన్నీ కూడా మీరు ఎమోషన్స్ తో ఆడుకోవడం. రేపు పొద్దున ఏదన్నా తను ఏదన్నా చేసుకుంటే ఆ ఫ్యామిలీకి నష్టం ఎవరు? మీరు చేసినట్టే కదా, మీరు చేసినట్టే ఆ నష్టాన్ని. కాబట్టి ఎప్పుడు కూడానండి ఎవ్వరి ఎమోషన్స్ తో మీరు అన్నట్టుగా ఆడుకోవడమే. ఇది ఆడుకునే హక్కు అయితే లేదండి. ఇప్పుడు మీకు అంటే ఇదంతా జలస్తో కూడా చేస్తారు రాజుగారు చాలా మటుకు. నేను చాలా మంది చూసాను. అంటే ఇంత హ్యాపీగా ఎలా ఉంటుంది ఈమె? ఎందుకు ఇప్పుడు హస్బెండ్ లేడు, ఉన్న ఒక కొడుకును చక్కగా చూసుకుంటుంది, తన పని తను చేసుకుంటుంది, ఎందుకు ఇంత హ్యాపీగా ఉంది? మాకు అన్ని ఉన్నా మేము ఎందుకు హ్యాపీగా లేము అనేసి ఏదో ఒకలాగా బ్లాక్మెయిల్ చేయాలన్నమాట. సో ఆమె మీద లేనిపోనివన్నీ రూమర్స్ క్రియేట్ చేయడము, లేకపోతే ఇంకొకలాగా క్రియేట్ చేయడము. అంటే ఇప్పుడు ఒక ఒంటరిగా ఉన్న ఆడది ఒక మగవాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, దాంట్లో ఇంకొకటి ఇవన్నీ ఏదో క్రియేట్ చేయడం, ఇవన్నీ చేసేసి ఏంటంటే ఆమె డౌన్ చేస్తే అప్పుడు నాకు చాలా సంతోషం. అంటే మీరు అన్నట్టుగా డివోర్స్ చేసుకున్న కేసు అందరూ ఇలా ముక్కున వేలేసుకున్నారు ఆమె విషయంలో. ఏంటి ఇంత చిన్న, ఎందుకంటే మరి ప్రతిరోజు ఆమెకు ఒక నరకం అండి, నరకమే అసలు. అంటే ఆమె కేకలేసే బాధ అంటే భయపడుతూ ఉంటే ఇదని సంతోషపడ్డా. ఏం పెద్ద అందరితో పర్ఫెక్ట్ అన్నారు కదా, దీనికేం భయం? అలా చేశాడనమాట అతను. నిజంగా వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బొద్దింకతో విడాకులేని విచిత్రంగా ఉంది అనుకుంటారు, కానీ ఆ పెయిన్ ఆ అమ్మాయికే తెలుసు. ఎందుకంటే అమ్మాయికి భయం కాబట్టి. ఎవరికైనా భయమే. నువ్వు అందరితో గట్టిగా మాట్లాడతావు, అదంటావు ఇదంటావు, దీనికే భయం అంటే మరి భయం. అది ఏమైనా కానీ ఇప్పుడు మీరు ఎంత భయం, ఆ భయాన్ని ఎవరికి చేయలేండి. అంటే చాలా మటుకు మీరు అన్నట్టుగా ఎమోషన్స్ తో, అంటే నాకు ఇది అయితే భయము, నేను ఇది చెయ్యలేను అనుకున్నప్పుడు కూడా మీరు కావాలని బాధ పెడుతున్నారు అంటే మళ్ళీ చెప్పడం ఆడుకోవడమే. అది ఆడుకోవడం అంటే ఎలా ఉండాలి? నేను ఒక ఆట ఆడుకుంటే మీరు సంతోషపడాలి, నేను సంతోషంగా ఉండాలి కదా. నేను ఒక బాల్ చూసుకుని టపా మిమ్మల్ని కొట్టేశాను అనుకోండి, మీరు బాధపడితే అది ఆట ఎలా అవుతుందండి? అది ఆట కాదు కదా, అంతే కదా. ఇప్పుడు ఇది తన విషయంలో జరిగింది కూడా. అది తర్వాత ఎంతమంది మేము కౌన్సిలింగ్ చేసినా కూర్చోబెట్టినా అతను లేదు అట్లా కాదు ఆమె కూడా అనింది, నాకు రోజు ఈ నరకం వద్దు, నేను హ్యాపీగా ఉన్నా, నాకు ఎందుకు అని. చిన్న విషయం అది, పెద్ద విషయమా మీరు చెప్పండి? ప్రతిరోజు నరకం చూసి కొన్ని రోజులు భరించి కావాలని ఇంకా ఒకసారి ఒరిజినల్ గా వేసేవాడు, కొన్నిసార్లు ఆ బొమ్మలు తీసుకొచ్చి వేసేవాడు, అలా ఉండేవి. ఆమె ఇదేనా బొమ్మ, అయ్యో బొమ్మ కదా అని అనుకోని ప్రశాంతంగా కూర్చుంటే నిజంగానే ఒరిజినల్. ఇరిటేషన్ వస్తుందమ్మా. ఒక్కసారి తమాషకి 2 సార్లు సరే, ప్రతిసారి అంటే తమాషా కూడా రాదు కదా, అసలు అలాంటివి వెయ్యరు. తమాషా అంటే మళ్ళీ మీరు ఎంజాయ్ చేయాలి. నేను తమాషా, అరే నా ప్రాణం పోతుంది, నేను చచ్చిపోతానేమో, అది నా పక్కన ఉంటే నా మీద పడితే అన్నప్పుడు మీరు అలా చేస్తారంటే అది నిజంగా మళ్ళీ మీరు అన్నట్టు ఎమోషన్స్ ఆడుకోవడమే. కాబట్టి తన జీవితంలో పాపం చాలా కోల్పోయిందండి. ఎందుకు విడాకులు తీసుకున్నావు అని అంటే ఒకటే, అతను నన్ను మెంటల్ గా హెరాస్ చేస్తున్నాడు, నన్ను కొట్టట్లేదు, తిట్టట్లేదు. ఏంటి, నేను అందరితో మంచిగా పర్ఫెక్ట్ గా ఉన్నాను, అత్తగారు కూడా నన్ను మెచ్చుకుంటున్నారు. సో చుట్టుపక్కల వాళ్ళందరూ ఈమె పర్ఫెక్ట్ అన్నారు కాబట్టి ఈమెను ఎలాగైనా నేను హెరాస్ చేయాలి. సో ఇదన్నమాట. పొమ్మనక పొగ పెట్టినట్టు ఎట్లయినా లేచుకోవాలన్నా ఏదో ఒక లోపల ఏదో ఉంది చేయడం అనేది. నిజంగా ఎవరితో ఎమోషనల్స్ తో ఆడుకోకండి. అమ్మ అన్నట్టు ఒక ఆట ఆడితే అవతల పర్సన్ హ్యాపీగా ఉండాలి, అప్పుడు దాన్ని ఆట అంటారండి. అలాంటివి ఆడుకోండి, కానీ ఒకరి ఎమోషన్స్ తో మాత్రం ఎవరు ఆడుకోకండి. థ్యాంక్ యూ.